స్కేర్స్లీ హ్యాడ్ అనే ఫ్రేజ్ని చూద్దాం. దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చునో చూద్దాం. ఒక పనిని చేసిన వెంటనే ఇంకో పని చేశాను లేదా ఇంకో పని ప్రారంభించాను. ఈ విధంగా 2 పనులు అంటే ఒకదాని వెంటనే ఇంకోటి చేశాను అని చెప్పడానికి స్కేర్స్లీ హ్యాడ్ అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు అర్థమవుతుంది. Scarcely had I reached home when it started raining. నేను ఇంటికి చేరుకున్న వెంటనే వర్షం ప్రారంభమైంది. ఇక్కడ స్కేర్స్లీ హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ 3 వచ్చింది. వర్బ్ 3 వాడాలి అక్కడ. స్కేర్స్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ అనేది ఇక్కడ వర్బ్ 3. హ్యాడ్ తర్వాత హ్యావ్, యాజ్, హ్యాడ్ తర్వాత ఎప్పుడైనా వర్బ్ 3 వాడతాం కాబట్టి ఇక్కడ వర్బ్ 3 అని గుర్తించాలి. నెక్స్ట్ సెంటెన్స్లో వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అన్న సెంటెన్స్లో మనం ఇక్కడ స్టార్టెడ్ అనేది వర్బ్ 2, ఇది మాత్రం గుర్తించాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకా స్కేర్స్లీ హ్యాడ్ షీ ఓపెన్ ద బుక్ వెన్ ద టీచర్ కాల్డ్ హర్. ఆమె పుస్తకం తెరిచిన వెంటనే టీచర్ ఆమెను పిలిచాడు. స్కేర్స్లీ హ్యాడ్ వీ సాట్ టు ఈట్ వెన్ ద పవర్ వెంట్ అవుట్. మేము తినడానికి కూర్చున్న వెంటనే కరెంట్ పోయింది. స్కేర్స్లీ హ్యాడ్ హీ బిగన్ టు స్పీక్ వెన్ ద బెల్ ర్యాంగ్. అతను మాట్లాడటం ప్రారంభించిన వెంటనే బెల్ మోగింది. స్కేర్స్లీ హ్యాడ్ ద బేబీ స్టాప్డ్ క్రయింగ్ వెన్ హీ స్టార్టెడ్ అగైన్. బాబు ఏడుపును ఆపిన వెంటనే మళ్ళీ ప్రారంభించాడు. స్కేర్స్లీ హ్యాడ్ దే ఎంటర్ ద హాల్ వెన్ ద ప్రోగ్రామ్ బిగాన్. వారు హాల్లోకి ప్రవేశించిన వెంటనే కార్యక్రమం ప్రారంభమైంది. స్కేర్స్లీ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్ వెన్ సమ్వన్ నాక్డ్ ద డోర్. నేను కళ్ళు మూసిన వెంటనే ఎవరో తలుపు తట్టారు. స్కేర్స్లీ హ్యాడ్ ద బస్ మూవ్డ్ వెన్ ఇట్ బ్రోక్ డౌన్. బస్సు కదలగానే అది బద్దలైంది. స్కేర్స్లీ హ్యాడ్ షీ లెఫ్ట్ ద హౌస్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు థండర్. ఆమె ఇంటి నుండి వెళ్ళగానే ఉరుములు మోగాయి. Scarcely had we started the exam when the invigilator made an announcement. మేము పరీక్ష ప్రారంభించిన వెంటనే పరీక్ష అధికారి ఒక ప్రకటన చేశాడు. థ్యాంక్ యూ సో మచ్.